బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్పై దాడి ఘటనపై అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 4గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాఘవేందర్, మదరయ్య, బసప్ప, గోపాల్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నట్లు అదనపు డీజీ మహేష్ భగవత్ తెలిపారు. సురేష్ ను హైదరాబాద్ లోనే దాచి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేష్ అరెస్ట్ అయితే ఆయన స్టేట్మెంట్ కీలకం కానుంది. మరోవైపు లగచెర్ల దాడితో కలెక్టర్ ప్రతీక్ జైన్ కు పోలీస్ శాఖ భద్రత పెంచింది. 2+2 గన్మెన్లను కేటాయించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, లఘుచర్ల ఘటనకు సంబంధించి అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? లఘుచర్ల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు. దాడి జరిగిన రోజు 16 మందిని, పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు 5 మందిని, మరి నిన్న మరో 4గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ దాడిలో పాల్గొంది మొత్తం 43 మందిని గుర్తించామని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ దాడిలో ప్రధానంగా సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ ఇంకా పరారీలో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు అనే దానిపై పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం గాలిస్తున్నారు. ఇంకా మిగతా వారి కోసం కూడా గాలిస్తున్నారు. అయితే హైదరాబాద్లోనే సురేష్ని దాచిపెట్టి ఉంటారు. అతని ఫోను ఎలాంటి యాక్సెస్ లేకుండా ఖచ్చితంగా అతన్ని రహస్య ప్లేస్లో దాచిపెట్టి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అతనికి సంబంధించిన పూర్తి గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. సురేష్ అరెస్ట్ అయితే చాలా కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆయన స్టేట్మెంట్ కూడా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి సూచన మేరకు ఆయన దాడి చేశాడని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఆయనకు ఎవరెవరి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, పక్కా పథకం ప్రకారమే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. నిన్న అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ కూడా వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పూర్తిగా ఆ గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎంతమంది పరారులో ఉన్నారు, కేసుకు సంబంధించిన నిందితులను త్వరగా పట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.